ఇయాల రేపట్ల కొడుకులే నాకు బండి కొని డాడీ, నాకు కారు కొని డాడీ అని కింద పడి బొర్రుకుంటే ఏడ్చినా కూడా నీకో బండి కొనిచ్చే కంటే ఓ బర్రెని కొన్నది నయం రవ్వారి అని తిట్టిపోస్తుర్రు ఇంటోళ్ళు. ఎటన్నా జాతరకు పోతే సుట్టపోలు కూడా పోరగాళ్లకు కారు బొమ్మలు కొనుక్కరా అని జమానా ఇది. గసొంటిది ఓ లీడర్కు అభిమానులంతా కలిసి చందాలు వేసుకొని 40-50 లక్షల కారు కొనిస్తే నాకేం పట్టది, మీ అభిమానం చాలు అంటుండు. పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజన్న భలే మనిషి ఉన్నాడు కదా. అరే ఇవాళ రేపట్ల ఫ్రీగా వస్తే పినాయిల్ని కూడా ఎవరు ఇడిచిపెట్టరు. అసొంటిది 40 లక్షల కారును అభిమానులు కొనిస్తే అయ్యో నాకేం పట్టదని మళ్ళీ వాళ్ళకే వాపసు ఇచ్చిండు. నిన్ననే బాలరాజన్నకు పోలవరం అభిమానులంతా కలిసి ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టి కొత్త కారు కొనిచ్చిరని వార్త వేసినాం కదా. అన్న కూడా మంచిగా కొత్త కారు ఎక్కి రౌండ్లు కొట్టిండు, కారును చూసి మురిసిండు. మరి తెల్లార వరకల్లా ఏం ఆలోచన చేసుకున్నాడో ఏందో, పరుల సొమ్ము పామసుంటుందని అమ్మవారి దీక్షలున్న పవన్ సార్ కళ్ళకచ్చి చెప్పినట్టున్నాడు. ఏందో నాకు మీరు ఇచ్చిన కారు ఏమద్దు, మీ అభిమానమే చాలు అని తెల్లారి వీడియో తీసి పెట్టిండి. ఇట్లా జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి, అలాగే ఈ ప్రేమకి, ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను. దయవుంచి దీన్ని అన్యత భావించొద్దని ప్రతి ఒక్క జన సైనికుడికి. ఇక నెల కిస్తి కట్టవలసి వస్తుంది. దాన్ని మెయింటెనెన్స్ చేసుడు మనతోటి కాదు. ఓట్లప్పుడు చేసిన అప్పే బాగున్నది, దుఃఖం లేనోడు బర్రెనుగా ఉన్నట్టు దీన్ని ఏడ మెయింటైన్ చేస్తా అనుకున్నాడా. ఒక్కసారి లాలూసిపడి కారు తీసుకుంటే వాళ్ళు చేయమన్న పనులన్నీ చేసి పెట్టాలి, అందరు ముంగిట్లా పుక్కిట్లా కారు తీసుకున్నాడన్న బదనాం మోయాలి అని కీడెంచి మేలేంచిండా తెలియదు. కానీ కారు అయితే వద్దని కొనిచ్చిన వాళ్ళకి షాక్ ఇచ్చిండు. మరి ఎవరైనా ఉత్తగానే కారు ఎందుకు కొనిస్తారు? ఎమ్మెల్యే తా నుంచి ఏదైనా ఆశించకుండా ఉత్తగానే కారు కొనిచ్చేంత బోల మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. అన్న బదనాం కాకముందే మంచి పని చేసిండని కొంతమంది అంటుంటే అభిమానులు పాయిరంగా కొనిచ్చిందని అద్దానుడు ఎందుకని ఇంకొంతమంది అన్న మీద జాలి పడుతురట. జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి, అలాగే ఈ ప్రేమకి, ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను. దయవుంచి దీన్ని అన్యత భావించొద్దని ప్రతి ఒక్క జన సైనికుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.